మనకి జీవనాడి లాంటి ఒక జలసంధి ఉంది. అదేంటంటే హార్ముజ్ జలసంధి. ఈ హార్ముజ్ జలసంధి నుంచే మనకి నౌకల రవాణా ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచంలో 20% ఈ చమురు దిగుమతి ఎగుమతులన్నీ కూడా, అంటే దిగుమతులే ఎక్కువగా జరిగేది ఈ హార్ముజ్ జలసంధి నుంచే. అంటే ఇరాన్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, అలాగే సౌదీ అరేబియా కావచ్చు, ఈ దేశాలన్నింటి నుంచి కూడా మనకి ఈ చమురు రవాణా జరుగుతుంటది. మనకు కావచ్చు, చైనాకు కావచ్చు, ఈ చుట్టుపక్కల దేశాలకి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని B2 స్పిరిట్ బాంబర్లతో ఇప్పుడు BGU-57 బంకర్ బ్లాస్టర్ బాంబుల్ని, అలాగే అనేక విధాలుగా క్షిపణ దాడుల్ని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్కు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఇప్పుడు ఈ జలసంధిని మూసివేయడం. ఈ జలసంధిని మూసివేసేస్తే గనక అనేక విధాలుగా రవాణా ఆగిపోతుంది. ముఖ్యంగా భారత్ పై దీని ప్రభావం కొంత పడే అవకాశాలు ఉన్నాయి. అంటే తీవ్ర ఇబ్బందులు అయితే గురికాము. ఎందుకంటే ఇప్పుడు భారత్ 5.5 మిలియన్ల బ్యారెళ్ల చమురునైతే దిగుమతి చేసుకుంటుంది. ఇలా ఈ హార్ముజ్ జలసంధి నుంచి 2 మిలియన్ల బ్యారెళ్లు అయితే చమురుని దిగుమతి చేసుకుంటుంది భారత్. అంటే 3.5 మిలియన్ల బ్యారెళ్లు అయితే చమురు మనకు వస్తూనే ఉంటది ఈ జలసంధితో సంబంధం లేకుండా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఖతార్, అలాగే రష్యా లాంటి దేశాలతో ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాం కాబట్టి మనకు వచ్చినటువంటి ప్రమాదం లేదు. కానీ ఈ జలసంధి మూసేయడం వల్ల, హార్ముజ్ జలసంధి మూయడం వల్ల మనకి ధరలు పెరిగే అవకాశం ఉంటది. ఈ ధరలు కనుక పెరిగితే మనం కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటది. అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ కూడా ఇరాన్కి ఫోన్ చేసి శాంతి ఒప్పందాలు చేసుకోండి, అది అందరికీ మంచిది, మీకు మంచిది, మాకు మంచిది, ఆర్థికంగా మీకు కూడా చాలా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అన్ని దేశాలు ఇబ్బందులకు గురవుతాయి. ముఖ్యంగా మీరు శత్రువులు పెంచుకోవడం వల్ల దేశం, ప్రజలు నష్టపోవడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు అని. పైగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కూడా జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు వెంటనే శాంతి ఒప్పందాలు చేసుకోండి, దౌత్యపరంగా మాట్లాడుకోండి అంటూ నరేంద్ర మోదీ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి మూసేస్తే ఇతర దేశాలకి నష్టమే, ఇరాన్కి కూడా తీవ్రంగా నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఈ యొక్క జలసంధి మూసేయడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాయి. కాబట్టి ఈ జలసంధిని మూసేస్తే ఆసియాలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇబ్బందికి గురవుతాయి. మరి ఇరాన్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు, కానీ ఇరాన్ పార్లమెంట్ లో మాత్రం ఈ జలసంధిని మూసేయడానికి ఆమోదం అయితే లభించింది.